దానికి ముందు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వృత్తాంతం మాత్రా సదృశంగా ప్రస్తావించుకునే అవకాశాన్ని ప్రసాదించమని నా ప్రార్థన. ఎవరు చెప్పినా చరిత్రేగా చెప్పు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు తమ దర్శనార్థమై విచ్చేసిన సనక సనందనాథులనే బాల ఋషులను అడ్డగించగా వారు కోపగించి జయ విజయులను 7 జన్మల పాటు వైకుంఠమునకు దూరమగుదురుగాక అని శపించగా హతాశులైన వారు తమను దీనంగా ప్రార్థించుకోగా ఆ బాల ఋషులను శాంతింపజేసి జయ విజయులు రాక్షసులుగా జన్మించి 3 జన్మల పాటు శ్రీహరిచే అంటే తమచే వధించబడి తిరిగి వైకుంఠానికి చేరేవారని ప్రసాదించారు. అవును నారద, జయ విజయులు ముందుగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, తదనంతరం రావణ కుంభకర్ణులుగా, 3వసారి శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు. ప్రస్తుతం ఈ వరాహ అవతారంలో తారసపడే రాక్షసుడు హిరణ్యాక్షుడు. ఈ హిరణ్యాక్షుడి ఆగడాలకు పరాకాష్ట అన్నట్లు భూమిని చాపలా చుట్టి తన ఆధీనంలో సముద్రంలో పెట్టుకుంటే తాము వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని భీకర యుద్ధంలో సంహరించి భూదేవిని యథాస్థానంలో ప్రతిష్ఠించారు.